జగిత్యాల ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి. నేను అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జీవన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పనిచేసిండు ఆయన. 6 సార్లు ఎమ్మెల్యే అయిండు, మంత్రులు కూడా చేసిండు. ఇప్పుడు ఆయనకు పార్టీ నచ్చుతలేదంట. తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఎన్టీ రామారావు గారు హార్ట్ ఆపరేషన్కు అమెరికా పోతే ఈయన నాదెళ్ల భాస్కర్ రావుకు తెచ్చి సీఎంగా పెట్టి చిచ్చు పెట్టిండు ఆయన వచ్చే వరకు. ఈయన సంగతి అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎన్నిసార్లు బీఫామ్ ఇచ్చింది? 14 సార్లు బీఫామ్ ఇచ్చింది. అయినా ఆయనకు తృప్తి లేదు. జగిత్యాలలో నేనే ఉండాలి అంటాడు. రెండో కార్యకర్తను తేలేడు ఆయన, ఎదుగని ఏడాయన. అట్లా ఆయన ఒక్కడే స్థిరపడి ఇదేండు నేనే అని. అధికార పార్టీ లేకున్నా నేను పోతున్నా అంటున్నావు. 2017 అధికార పార్టీలో ఉండేనా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు? ఇలా రేవంత్ రెడ్డి గారు 2017 పార్టీ లేకున్నా వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండా లేదా? నీ ఓపిక లేదా? నీ ఏజ్ కన్నా విలువ లేదా? అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెడతావా కాంగ్రెస్ ప్రభుత్వానికి? నీకు మొన్న 23లో ఎమ్మెల్యే ఇచ్చిరి, ఓడిపోతివి. ఎంపీ ఇచ్చిరి, ఓడిపోతివి. అది ఎవరు తప్పు? రేవంత్ రెడ్డి గారు తప్ప 2 సార్లు ఇచ్చినందుకు? రేవంత్ రెడ్డి గారు పోవాలే, కేసీఆర్ రావాలే అని మాట్లాడుతున్నావు. అందులో కోంగనే నీకు అప్పుడు అయిపోయిందా? మరి 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు కదా, బీఆర్ఎస్ పార్టీ. అందులోకే పోయేది ఉంటుంది. మరి ఇలా దేవుడు నన్ను పంపించిండు మీ దగ్గరికి అంటున్నావు. ఎందుకు పంపించిండు దేవుడు నిన్ను? అందరు ఏమంటున్నారు? ఎంత తీసుకున్నాడో పార్టీలా, అందుకే అధికారంలో లేని పార్టీలకు పోతుండ అంటున్నాడు. జీవనన్న కోటిలింగాలల్లో నువ్వు బోడిలింగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో. నిన్ను ఆయన సరిత ఫామ్ హౌస్లో కూర్చోబెట్టుకుంటాడు అంతే. నువ్వు బయటకు కనబడవు. ఈరోజు విజయరామారావు గారు పోయి బీజేపీలోకి వెళ్ళిపోయిండు. నాగం జనార్దన్ రెడ్డి గారు పోయి కనబడతలేరు. పొన్నాల లక్ష్మయ్య గారు కనబడతలేరు. విష్ణువర్ధన్ బాబు కనబడతలేరు. నువ్వు ఏం చేస్తావా నీ ఏజ్కు? ఇంతకన్నా ఎక్కువ అవమానం పడతావు నువ్వు కేటీఆర్తో. గుర్తుపెట్టుకో. వాళ్ళకు కావాలి, నీలాంటి వాడు కావాలి. షో చేసి సభ పెట్టనికే, రేవంత్ అన్నని తిట్టనికే. నువ్వు రేవంత్ అన్నని ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నీకు ఇష్టం ఉంటే పో, అంతేగాని కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి అంటే నువ్వు ఒక్కని పోతే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోరు. 10 సంవత్సరాలు ఉంటాడు ముఖ్యమంత్రిగానే. నీవు అనుకోవాలి, ఎందుకు వచ్చినరా నేను బీఆర్ఎస్ పార్టీలా, రేవంత్ రెడ్డి నయ్యముండే అనుకోవాలి జీవన్ రెడ్డి గారు. మీరు ఇలా ఆ పార్టీలో కన్న బిడ్డనే బయటకు వచ్చింది, నా పార్టీలో మొత్తం దొంగలే ఉన్నారని. అది తెలియదా నీకు? ఇలా జగిత్యాల ప్రజలు సంతోషపడుతున్నారు. పోని పీడబోతుంది ఎవరిని ఎదగని వెళ్ళాడు. ఇప్పుడు సభ పెట్టే వరకు ఎన్ని గొడవలు తెస్తావు? జగిత్యాలలో ఎన్ని గొడవలు తెస్తావు? పోవాలి. మీలాంటి వాళ్ళు ఉండి కూడా వేస్టేలే, పోవాలి. ఇలా కేసీఆర్కు కేటీఆర్కు సిగ్గుందా? ఇలా మరి నీ పార్టీలో గెలిచి ఆయన సంజయ్ గారు వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీలకు, మరి ఎందుకు వచ్చిండయ్యా? మీరు మంచిగా చూస్తే ఎందుకు వస్తాడు వేరే పార్టీలకు గెలిచిన ఆయన? అది తెలుసుకోండి మీరు ఫస్ట్. ఆయన వచ్చే వరకు ఎదురుబదురు అంటారు చూడు, ఓ ఇంటి పిల్లకు. అట్లా సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే ఈయన జీవన్ రెడ్డి గారు మీ బీఆర్ఎస్లోకి వచ్చినట్టేమో అర్థం. ఆయన ఇముడతలేడంట సంజయ్ని చూసి. సంజయ్ ఎక్కడ, జీవన్ రెడ్డి నువ్వెక్కడా? రేవంత్ అన్న ప్రచారానికి వస్తే ఇంత నీళ్ళ సీసీ నోడవు, నీ దగ్గర ఏముందయా? ఏమున్నది? సంజయ్ గారు మంచి డాక్టరు, ఫ్రీ సర్వీస్, కోటీశ్వరుడు, మంచి వ్యక్తి, ప్రజాసేవ నాయకుడు ఆయన. అందుకే గెలిచిండు, వచ్చిండు పార్టీలకు. అందులో ఇమ్మడలేక, బీఆర్ఎస్లో ఇమ్మడలేక. ఆ తెలివి లేదా నీకు జీవనన్న? ఎందుకు వచ్చిండో? గెలిచిన వాళ్ళు ఎవరన్నా పార్టీలకు వస్తారా ఇష్టంతో?
అక్కడ వాళ్ళు టార్చర్ పెడితేనే ఇక్కడ వచ్చిండు మర్యాద లేక. నీవేమో మర్యాద లేని పార్టీలకు మునిగిపోయే నావా అది టీఆర్ఎస్ పార్టీ. నువ్వు పోతున్నావు పో, అది నీ ఇష్టము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నావు. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిడుతున్నావు? రేవంత్ రెడ్డి పోవాలనంట. ఏడిపోతాడు రేవంత్ రెడ్డి? అరే ఫామ్ హౌస్కు ప్రగతి భవన్లో వండుకొని ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో వండుకొని కాపురం చేసి జాతిపిత తెలంగాణ తెచ్చినని చెప్పిన ఆయన ఇవాళ అసెంబ్లీకే రాడు. రేవంత్ అన్న భయానికి ఉన్నట్టు అడుగుతాడని ఇలా గజ్వేల్ ఎమ్మెల్యేగా అండి ప్రజలు మొత్తుకుంటున్నారు, అది రాదు, అవి అడగరు. అంటే సెంటిమెంట్. తెలంగాణ తెచ్చిన జాతిపిత ఆయన ఏం చేసినా నడుస్తుంది. 10 తరాలకు దాపెట్టుకున్నారు. మరి ఎందుకు ఒడగొట్టిండ్రు ప్రజలు అంత జాతిపితను? అది కూడా తెలియదా నీకు? ఎన్ని తిట్టినావు నువ్వు? కేసీఆర్ గారిని ఎన్ని మాటలు తిట్టినావు? జీవన్ రెడ్డి పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ జీవన్ అన్న, నువ్వు పో, ఏమన్నా చేసుకో. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలంటే మంచిగుండదు. ఖబర్దార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.